ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం 2 పేతురు 1 అధ్యాయం 21 వచనం. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చను బట్టి కలుగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో పేతురు చెప్పేది ఏంటంటే, బైబిల్ వాక్యాలు కానీ ప్రవచనాలు కానీ దేవుని సందేశములు ఏవైతే ఉన్నాయో అవి మనుష్యులు తమ మనస్సుతో రాయలేదు. మనం చదివేటప్పుడు కూడా మనుషులు రాశారని కూడా చదవకూడదు. మనం ఎలా చదవాలి అంటే, ఇది రాసిన వాళ్ళు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడి దేవుని ఆలోచనలు, దేవుని చిత్తము, దేవుని మాటల్నే రాశారు. అంటే ఎవరెవరు ఎక్కడెక్కడున్నా కూడా మనిషి ఆలోచనలకి, మొదటి అధ్యాయంలో ఆదికాండంలో జరిగిన ఆలోచనలకి చివరి ప్రకటన గ్రంథం వరకు కూడా ఒకే ఆత్మతో నడిపింపులాగున మనకి సమాధానాలు దొరుకుతాయి. వాటినే మనం రిఫరెన్సెస్ కింద ఆ కాలం నుంచి ఇప్పటి కాలం వరకు జరిగిన ప్రతి మాట ద్వారా కూడా మనం నేర్చుకోగలుగుతున్నాం. దేవుని మాటని అర్థం చేసుకోగలుగుతున్నాం. అది ప్రవక్తలు ఎప్పుడూ కూడా తమ ఆలోచనలతో కాదు, పరిశుద్ధాత్మ వలన దేవుని ఆలోచనలను ఎప్పుడు కూడా మనకి దగ్గరగా చేశారు. అంటే మనం రోజు ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి, దేవుని హృదయానికి మన హృదయం ఎలా తోడవ్వాలి అని ప్రతి విషయము కూడా బైబిల్ ద్వారా మనం నిరంతరం, అంటే దేవుని మాటల ద్వారా నేర్చుకుంటూనే ఉంటున్నాం. అందుకే ఇది మనుషులు రాసిన పుస్తకం కాదు, ఇది దేవుని ప్రేరణతోటి, దేవుని ఆత్మతో ఏర్పడిన అద్భుతమైన దేవుని వాగ్దానం. అలాగే మనం ఎప్పుడు కూడా చాలామంది బైబిల్ చదివేటప్పుడు కూడా ఏదో ఒక మాట చదివేసి లేకపోతే 2 మాటలు చదివేసి క్లోజ్ చేసేస్తారు. అంటే ఆ మాట నీకు అర్థం చేసుకోవడానికి కూడా నువ్వు సమయాన్ని ఇవ్వలేని టైంను నువ్వు గడుపుతున్నావు. కానీ బైబిల్ చదివేటప్పుడు ఎప్పుడు కూడా ఇది దేవుని మాట, ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఎప్పుడు మనతో మాట్లాడడం ఆపేస్తాడో అప్పుడే ఆపాలి. నీ ఇష్టానికి నువ్వు ఆపడం కాదు. దేవుని మాట ఎప్పుడు నీకు అర్థమయ్యి ఆ వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకుని ఆ వాక్యాన్ని నీ జీవితంలో ఎలా నడవడికలో నువ్వు పెట్టాలి అని నీకు సమాధానం దొరికినప్పుడు నువ్వు బైబిల్ వాక్యాన్ని చదవడం, ఆయన నీకు సమాధానం ఇచ్చాడని నువ్వు నమ్మినప్పుడు దేవుని వాగ్దానాన్ని తీసుకోవాలి గౌరవంగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ లేకుండా బైబిల్ వాక్యాన్ని, అంటే ఆయన మాటల్ని నిజంగా మీరు అది అర్థం చేసుకోలేరు. పరిశుద్ధాత్మ ద్వారానే మీరు అది అర్థం చేసుకుంటారు. ఎప్పుడైనా సరే మీ హృదయం ఖాళీగా ఉండి ఆయన ఆత్మతో నింపబడితే ప్రతి మాట కూడా మీకు అర్థమవుతుంది. అది అప్పుడు ఆత్మతో మాట్లాడిన ప్రతి మాట కూడా, ప్రతి వాక్యము కూడా దేవుని హృదయానికి అద్దం లాంటిదన్నమాట, మిర్రర్ లాంటిదన్నమాట. మనం ఎలాగైతే ఉంటామో అది యాజ్ ఇట్ ఈజ్గా మనకి చూపించే వాక్యమే దేవుని మాట. అలాగే మనం ప్రతిరోజు కూడా మనకి ఇంకా 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 ప్రభు హృదయంలో మనం ఎలా దగ్గర అవ్వడానికి ఏమేం మాటలు నేర్చుకోవాలో, ఏమేం వాగ్దానాలు మన జీవితంలో అమలవ్వాలో, ఏ ఏ వాగ్దానాల వల్ల మనం అద్భుత రీతిగా తయారవుతామో, అంటే చెక్కబడుతామో, అది నీకు అర్థమయ్యే వరకు పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు నేర్చుకుని ఆ మాటలతో నీ జీవితంలో అన్వయించుకుని దేవుణ్ణి నువ్వు ఎంత దగ్గరగా ఉండాలనుకుంటావో ఆ రీతిగా నువ్వు దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యంలో నడవాలి.
ప్రతి ఒక్కరి కుటుంబాన్ని కూడా మనం రక్షించుకుని ఆయన నీడలో మనం ఉండాలి. దేవుడి కొద్ది మాటల్ని మనల్ని మన కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ శ్రేష్టమైన బంగారు పాదాలకి వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ప్రభువా, నీ వాక్యము పరిశుద్ధాత్మ వలన రాయబడింది ప్రభువా. ఆత్మ మమ్మల్ని బోధించి ప్రభువా, నీ సత్యమును తెలుసుకునే విధంగా ప్రభువా మా హృదయాలను స్థిరపరచండి. నీ వాక్యంలోని శక్తిని మా జీవితంలో అనుభవించేటట్లు దయచేయము తండ్రి. ప్రతి మాట ద్వారా మా హృదయానికి కొత్త తలంపులు ఇవ్వండి, కొత్త మాటల్ని దయచేయండి. ప్రతి వాగ్దాన్ని అర్థం చేసుకునే వరకు ప్రభువా, నీ వాక్యం మేము గౌరవించే వరకు కూడా ప్రభువా మమ్మల్ని వాక్యంలో నిలబెట్టండి. మీ మాట ద్వారా ఎంతమంది అయితే తండ్రి గొప్ప కార్యాలు చేస్తారో ప్రభువా, ఆ బిడ్డలందరినీ మీరు దీవించండి. ఆ బిడ్డలతో మీరు మాట్లాడండి. ఆ బిడ్డలందరికీ మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్క బిడ్డతో కూడా మీరు మాట్లాడమని ప్రభువా, శాంతిని సమాధానాన్ని మీరు దయచేస్తారని ప్రభువా, మీ మాటే మా ప్రాణంగా మేము భావించి మీ మాట ద్వారా ఎన్నో కార్యాలు జరిగించి ఆ కార్యాల ద్వారా ప్రభువా ప్రతి ఒక్క బిడ్డ ప్రభువా నడవడికని స్థిరపరచమని, హృదయాల్లో ప్రార్థన శక్తిని దయచేయమని, ఇదిగో తండ్రి ఈ ఉదయకాల సమయాల్లో ప్రభువా ఎవరైతే మీ వాగ్దానాలు వింటారో ఆ బిడ్డలందరినీ కూడా మీరు దీవించమని, మీరు ప్రతిఫలం దయచేస్తారని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.